చొరగూడి జాన్సన్ గారు రచయితగా చాలామందికి తెలుసు. బట్ ఒక సీరియస్ అబ్జర్వర్‌గా జరుగుతున్న పరిణామాల మీద ఆయన రాసిన ఆర్టికల్ గురించి మాట్లాడటమే ఇప్పుడు చేస్తున్న వీడియో ఉద్దేశ్యం. ఆయన ఏం రాశారు, నోబెల్ ఎకనామిక్స్ అవార్డు వార్త చూసిన తర్వాత అదే రోజు పత్రికలో ఏంటి, చంద్రబాబు నాయుడు గారు కొత్త సిఆర్‌డిఏ భవనం ముందు నుంచున్న ఫోటో. ఈ 2 పక్క పక్కనున్న పబ్లిష్ అయిన దాని గురించి రాస్తూ పౌర సమాజానికి ఇది ఆసక్తి కలిగించే అవకాశం ఎక్కువ అంటున్నారు. ఎలా కొరిలేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, నోబెల్ ఎకనామిక్స్ని ఎట్లా సృజనాత్మక విధ్వంసాన్ని ఎలా కొరిలేట్ చేసుకుంటూ వచ్చారు. 2024 ఎన్నికల వరకు 5 ఏళ్ల పాటు విధ్వంసం అనే పదంతో వైసీపీ ప్రభుత్వాన్ని అప్పటి ప్రతిపక్షమైన తెలుగుదేశం తీవ్రంగా విమర్శించింది. నిజానికి ఆ కాలంలో విధ్వంసం అనేది జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి ఆయన విమర్శకులకు అదొక ఊతపదంగా మారిందని. సరే, హైదరాబాద్ నుంచి విధ్వంసం పేరుతో అది చొరగూడి జాన్సన్ గారు చెప్పింది. ఒక ఆయన పుస్తకం కూడా రాశారు. దాన్ని విజయవాడలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి చేత విడుదల చేయించారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల విధ్వంసం జరిగిందనేది ఈ స్థాయిలో ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ అదేమిటో ఎక్కడ జరిగిందో మాత్రం స్పష్టంగా ఒక్కరూ చెప్పేవారు కాదు, చెప్పలేకపోయారు. ఇది చొరగూడి జాన్సన్ గారు అబ్జర్వేషన్. రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును సమీక్షించే నీతి ఆయోగ్ కానీ, కాగ్ కానీ ఈ రెండింటినీ ఉటంకిస్తూ జరిగిన విధ్వంసం గుర్తులు కూడా చూపించలేకపోయారు. నీతి ఆయోగ్ చెప్పాలి, కాగ్ చెప్పాలి విధ్వంసం జరిగితే. ఆ రెండు ఎందుకు చెప్పలా మరి ఈ విధ్వంసం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా చెబుతున్న విధ్వంసం ఏంటి? ఏదో ఒక పారామీటర్ కావాలి, ఏదో ఒక మనకి చెప్పడానికి కావాల్సిన ఒక ఊతం కావాలి, ఒక లాజిక్ కావాలి, ఒక రేషనల్ కావాలి, ఒక సహేతుకమైన వ్యవహారాన్ని మనం చూపగలగాలి. సో దీంతో చివరికి వాళ్ళు అంటున్న విధ్వంసం మానవ మాత్రులకి కనిపించని ఒక బ్రహ్మ పదార్థంగా మిగిలింది. చొరగూడి గారి అబ్జర్వేషన్ రియల్లీ అప్రిషియబుల్ అండి. బ్రహ్మ పదార్థం అని మనం దేన్ని అంటాం? మనకు అర్థం కాని దాన్ని, లేని దాన్ని, ఒకవేళ ఉన్నా మనకు కనపడని దాన్ని, కనపడినా కూడా మనం అర్థం చేసుకోలేకపోయిన దాన్ని, ఇవన్నీ కలిస్తే బ్రహ్మ పదార్థం. ఇప్పుడు వాళ్ళు చెప్పిన 5 ఏళ్ల పాటు వాళ్ళు చెప్పిన విధ్వంసం అనేది ఈ బ్రహ్మ పదార్థం అని చొరగూడి గారు చెప్పింది, జాన్సన్ గారు చెప్పింది. నిజానికి రాజ్యంలో భాగమైన లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఈ 3 సమాంతరంగా పనిచేయాలి. మరి ఈ విధ్వంసం అనేది ఎక్కడ జరిగిందో తెలియదు. ఏ ప్రభుత్వంలో అయినా అధికారికంగా విధ్వంసం జరగాలంటే అధికారులు లేకుండా సాధ్యం కాదు. అవునా కాదా? మనకి తెలిసిందే. డెమోక్రసీలో పొలిటికల్ డెసిషన్స్ ఉన్నంత మాత్రాన ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఆఫీసర్స్.